తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సింపుల్ కార్ల్ మార్క్స్ దగ్గర నుంచి వస్తుంది. మరి స్టార్లు ఉన్న సినిమాలు కూడా ఇటీవల వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అవుతాయి మరి? అది మనం పబ్లిక్గా మాట్లాడుకునే టాపిక్ కాదు. అది నాకు అన్నయ్య చిరంజీవి గారు అంటే చాలా రెస్పెక్ట్. అయ్యో నాకు కూడా చాలా నేను ఫ్యాన్ సార్, మెగాస్టార్ ఫ్యాన్. నో అంత స్టార్డమ్ ఉండే అంటే కథ నరేషన్లో మనం ఎక్కడైనా తప్పటడుగు వేస్తున్నామా అని అంతే మనం అడగడంలో అదే అర్థమైపోయింది. మీరు కాదు దాన్ని ఇలా రాకూడదు, ఇలా రా అర్థమైంది సార్. బట్ మై హోల్ పాయింట్ ఇస్ సార్, సినిమా మనకి అఫ్ కోర్స్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది, మంచి ప్లేస్లో ఉన్నాం మనం, అద్భుతం ఇంటర్నేషనల్ అన్నట్టు, ఎక్కువ స్క్రీన్లు, ఎక్కువ బడ్జెట్లు, ఈ వేల కోట్ల బడ్జెట్, రీచబిలిటీ, హైప్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఈ వేల కోట్ల బడ్జెట్లు ప్రీ రిలీజ్ ఇప్పుడు దట్ ఆల్వేస్ హ్యాపీ. ఇప్పుడు సడన్గా నా పర్సనల్ అనాలిసిస్ ఏంటంటే, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది పూర్తిగా దాని గురించి అండర్స్టాండింగ్ లేని ఒక జాతి, మనిషి జాతి మీద పడిపోయింది అది వచ్చి. అంటే ఒక 1000 సంవత్సరాల్లో జరగవలసిన ఒక డెవలప్మెంట్ 5 yearsలో అయిపోయింది. సో సడన్గా వచ్చేటప్పటికి వరద వస్తే ఫస్ట్ బురద నీళ్ళు వస్తుంది, బురద వెళ్ళిపోయిన తర్వాత అసలు నీరు వస్తుంది. సో ఇప్పుడు బురద ఉందంటారు అయితే ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ఇదంతా బురద అయితే అది చెప్పలేము. ఇందులో మధ్యలో మా బురదలోనే బోల్డ్ అన్ని ధాతువులు ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, హెర్బ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి కదా, మెటల్స్ ఉంటాయి కదా, అలాగే చూడాలంటున్నా. వాస్తవం సార్. అండ్ మీ పాయింట్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్. నేను మిమ్మల్ని ఏదో అడగాలని అడగట్లేదు, బట్ ఐ జస్ట్ వండర్, అంటే మీలాంటి ఒక ఫిల్మ్ మేకర్, మీరు ఇండస్ట్రీలో భాగంగా కనిపిస్తారు, బట్ అట్ ద సేమ్ టైం మీ ఆలోచన మీకుంది. సో ఇండిపెండెంట్గా మీరు ఆలోచించినప్పుడు ఇవన్నీ ఎలా అనిపిస్తాయని చెప్పి, బికాస్ ఈ క్రేజ్ బాగా పెరిగి విపరీతమైన, దట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. కానీ సార్ నాకు ఎప్పుడో క్వశ్చన్, బాస్ అని మీరు పిలిచే ఆర్జీవి గారు, ఆయనకి పెద్ద హిట్లు లేవు, అయినా ఆయన్ని బాస్ అంటుంటారు. హిట్ తోటినే ఫ్లాప్లతోటి బాస్ కాదు, బాస్ అయిన మీకు అని అన్ని రకాలు. నాకు ఫిల్మ్ మేకింగ్ దానికంటే బేసిక్గా మౌలికంగా ఆలోచించడం నేర్పారు, చూడటం నేర్పారు, నేర్చుకున్నాను. రాదా నేర్పారు అనే కంటే కూడా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన చూసిన తర్వాత అర్థమైంది నాకు. ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన సినిమా షూట్ చేస్తున్నప్పుడు, ఎడిట్ చేస్తున్నప్పుడు, సీన్ చెప్తున్నప్పుడు, ఎక్విప్మెంట్ని వాడుతున్నప్పుడు, షార్ట్ కంపోజ్ చేస్తున్నప్పుడు, షార్ట్ కట్ చేస్తున్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్యారల్ చేస్తున్నప్పుడు, దానికి బయట ఇప్పుడు జనాలతో డీల్ చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఆయన బతుకుతున్న విధానం, ఆయన అభిప్రాయాలు. 5 సంవత్సరాలు డే అండ్ నైట్ ఉన్నాం ఆయనతోటి, డే అండ్ నైట్. ఆయన పడుకున్న తర్వాత వెళ్ళేవాళ్ళం, ఆయన లేవడానికి ముందే వద్దామని చాలాసార్లు 6:30కి మార్నింగ్ వెళ్ళిపోయినా, నైట్ 2 o'clock వెళ్ళి అప్పటికే లేచి కూర్చుని ఉండేవాడు. ఆయన 2-3 hours కంటే ఎక్కువ పడుకోరు. సో అదొక అదృష్టం అంతే. ఎగ్జాక్ట్ నేను చెప్తున్నా కదా, అదృష్టం. నేను ఎక్కడి నుంచో ఎక్కడికో మొదలయ్యి, ఎక్కడో తాడేపల్లి నుంచి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్లో రకరకాలుగా తిరిగి, అక్కడ ఎక్కడో పరిచయం అయిన ఇంకొక అద్భుతమైన వ్యక్తి శివరాజేశ్వరరావు గారు, కో డైరెక్టర్. ఆయనకి పనిచేస్తున్న సినిమాకి శివాకి అసిస్టెంట్ డైరెక్టర్ కావాల్సి వచ్చి, వీడు బాగానే ఉన్నాడే, నేను ఎవరో కూడా తెలియదు, ఇంకే బాగానే ఉన్నాడని, వస్తావా హైదరాబాదు, కొత్త డైరెక్టర్ అంట. వస్తాను సార్ అంట. ఇది ఎవరు డిజైన్ చేశారు? అంతే కదా. వస్తే పడింది రాము గారి దగ్గర. అది అనుకున్నది కాదు, ఆయన కోరుకున్నది కాదు, నేను కోరుకున్నది కాదు. తర్వాత విచిత్రంగా శివలో నా ఏమంటారు, హార్డ్ వర్క్, డెడికేషను, లేకపోతే ఒక ఫోకస్ ఏదో చూసి ఆయన కంటిన్యూ చేశారు. ఇదంతా అదృష్టం. కేవలం నా పని నేను చేసుకున్నాను అంతే. ఇచ్చిన పనిని నాకు ముందు అన్నం పెట్టారు, శుభ్రం కలుపుకొని తిన్నాను. కరెక్ట్గా చెప్పాను. అమేజింగ్ సార్. మీ అందరం వెయిట్ చేస్తున్నాం, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ చేస్తున్నాం సార్. ఒకటి అంతఃపురం లాంటి, అంటే ఒక నిర్బంధ లాంటి ఇది ఎప్పుడు తీను సినిమా లాంటిది ఉండదు అసలు. అది ఒకటే, అంతఃపురం ఒకటే ఉంటుంది. ఒక రాజ్యానికి ఒక అంతఃపురం ఉంటుంది.
2 అంతఃపురాలు ఉంటే అది మొరాల్ కాదు. ఇంకో ఉండవంటారంటే ఉండవు. మురారి ఇంకోటి ఉండదు, ఖడ్గం ఇంకోటి ఉండదు. ఇంకొక ఏరియాలోకి వెళ్తాను. ఇంకొక ఏరియా. నెక్స్ట్ అన్నం. ఇప్పుడు దాని మీద అదే బాగా అవసరం అనిపించింది. నేను చుట్టుపక్కల ఉండే కాలమాన పరిస్థితులను బట్టి ఏదైతే ప్రజలకు కూడా ఉపయోగపడుతుందో నాకు ఉపయోగపడుతూ, ఈ బతుకు ఒకసారి బతుకుతాం, నెక్స్ట్ జన్మ మనకు తెలీదు, పాత జన్మ ఏంటో నాకు తెలీదు, వాళ్ళు ఎప్పటికి వెళ్తామో తెలియదు అన్నప్పుడు ఉన్న కాసేపు మనం చేయగలిగింది మంచి చేయటం, లేకపోతే నోరు మూసుకూర్చోవటం. సో ఆ చేయగలిగిన అవకాశం, ఒక అద్భుతమైన అవకాశం ఫిల్మ్ మేకింగ్ ద్వారా నాకు వచ్చింది. సో నా సినిమా చూసి అప్పుడు చెడిపోకూడదు, నేను ఒక రాంగ్ థాట్ని సొసైటీలో పెట్టకూడదు. సినిమా పవర్ నాకు అర్థమైంది. ఇందాక అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు వచ్చిన ఆన్సర్. అమ్మయ్య. ఎంటర్ ది డ్రాగన్ చూసి వరల్డ్ ఓవర్ మొత్తం మీద కరెక్ట్ నేర్చుకున్నారు. శంకరాభరణం చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు, మ్యూజిక్ నేర్చుకున్నారు. మన కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ మళ్ళీ బ్యాక్ వచ్చింది బికాజ్ ఆఫ్ శంకరాభరణం. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. అప్పుడు ఆల్మోస్ట్ ఎక్స్టెండ్ అయిపోయింది, బ్యాక్ వచ్చింది. మన సాంప్రదాయాలు వచ్చినాయి. హమాప్కాయ కౌన్ వల్ల మన భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు వచ్చింది సూరజ్ బర్జాతే వల్ల. సో మ్యారేజ్ అనేది ఇంత గ్లామరస్, ఇంత బ్యూటిఫుల్ థింగ్ అనేది తెలిసింది. రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఫాదర్ అండ్ మదర్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, లవర్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, నిన్నే పెళ్ళాడతలో జాయింట్ ఫ్యామిలీస్ ఎలా ఉండాలి, అక్కడి నుంచి ఇన్స్పిరేషన్. హమాప్కే కౌన్ ఇన్స్పిరేషన్, హమాప్కే కౌన్ లాంటిది మన స్టేట్కి కావాలనిపించింది నాకు. అందుకని జస్ట్ 5 minutesలో చెప్పిన కథ అది ఇంకొక అదృష్టం. నాగార్జున ఇమీడియట్గా ఒప్పుకోవడం. అప్పుడు వేరే కథ చెప్పి ఒప్పించి ఓకే అన్న తర్వాత ఇది కాదు అని, ఇలాంటిది ఓకే అన్నారు. ప్లస్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్రీడమ్ ఇచ్చాడు, సపోర్ట్ ఇచ్చాడు. కరెక్ట్గా ఎక్కడ దిద్దాలో అక్కడ దిద్దాడు, అంతే. కరెక్ట్ చేసేవాడు ప్రొడ్యూసర్ గాను, హీరో గాను. అదొకటి. ఇప్పుడు మేము ఆల్రెడీ అన్నపూర్ణలో ఆల్మోస్ట్ దత్తపుత్రుల కింద పెరిగాము. తెలుగు శివ, హిందీ శివ దగ్గర 2 ఏళ్ళు అక్కడ స్టూడియోలోనే ఉన్నాం. తర్వాత అంతం ఆల్మోస్ట్ అప్పుడు కూడా స్టూడియోలో ఉన్నాం. మిగతా అప్పుడప్పుడు ఇంకా మా సొంత ఇదిలాగా వెళ్తూ పోతూ ఉండేవాళ్ళం. అలాంటి చోట ఆయనే ప్రొడ్యూసర్గా వెంకటెక్కనేని గారు, సురేంద్ర గారు, ఈ బ్యాచ్ల మధ్యలో సో మ్యాక్సిమం కంఫర్ట్ ఉంది. ఇది అనుకున్నాను సార్ అంటే అలా అర్థం చేసుకున్నారు, అడ్డం పడలేదు. నువ్వు కాన్ఫిడెంటా, ఓకేనా, అయితే ఒకసారి కథ మొత్తం చెప్పాను, ఓకే అది బాగుంది చూడనేవారు. సో దట్స్ హౌ. సో ఆ టైంకి అది అవసరం, అది అందుకని వచ్చింది ఇది. బట్ దానికి ఇన్స్పిరేషన్ సూరజ్ బర్జాతే ఆయన సినిమాలు. అలాగే మన జూబ్లీహిల్స్ బ్లాస్ట్ చూసి ఇంత దారుణం ఏంటి, మనుషులు ఇంకా ఎలా పీకి తినేస్తున్నారు అన్న దాని మీద అప్పుడు ఎప్పుడో 3 years బ్యాక్ చూసినా నాట్ వితౌట్ మై డాటర్ కనెక్ట్ అయ్యి దాన్ని ఈ బ్యాక్గ్రౌండ్లోకి వేస్తే కరెక్ట్గా ఉంటుందని చెప్పి అప్పుడు నేను చిన్నప్పుడు రాయలసీమలో పెరిగా 4 years. సో నా అప్పుడు జ్ఞాపకాలన్నింటినీ బయటలాగా నేను మళ్ళీ వెళ్ళి ఒకసారి తిరిగి ఆ ఏరియాలని అలాగే ఎంబైబ్ చేసుకుని ఫీల్ అయ్యి వచ్చింది బయటకి. అది అసలు మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ బేసికల్లీ అఫ్కోర్స్ అలాంగ్ విత్ మీ శాస్త్రి గారు, రాజా గారు, ఎక్స్ట్రాడినరీ డెవిల్స్ పార్ట్ అది రాజా గారిది, సౌందర్య, ప్రకాష్ రాజ్ తినేశారు. సాయి కుమార్ గారు కూడా. వీళ్ళు కాకపోతే అలా ఉండేదా అంటే నేను చెప్పలేను. ఆ లక్ ఆ టైంకి ప్రకాష్ గారు దొరకటం. అవును, కానీ అదే సార్, అంటే మీరు స్టార్స్ అని అనకుండా స్టార్స్ అన్నవాడిని కూడా యాక్టర్స్గా చూపించగలిగి కన్విన్స్ చేసి, నేను సినిమా నుంచి చూశాను స్వప్న గారు, అంటే వాళ్ళ కోసం డైలాగులు రాయడం అలాగే లేదు. బట్ వాళ్ళు ఇప్పుడు నిన్నే పిల్లడితో ఒక రకంగా దట్ ఈస్ వాట్ దట్ హ్యాస్ ఎ పాజిటివ్ వే ఆల్సో. మీరు అంటున్న అంత నెగిటివ్ కాదు. నిన్నే పిల్లడితే నాగార్జున గురించే డిజైన్ చేసింది. నాగార్జున హీరో, నాగార్జునతో సినిమా చేయాలి. సో నాగార్జున ఎలా చూపించవచ్చు మనం, మురారి మహేష్ తోటి మార్కెట్ ఏమనుకుంటుంది, ఎలా క్యాల్కులేట్ చేస్తుంది అంటే ఎవడో ఒకటి బ్రేక్ చేసి ఇలా కూడా చూస్తారు, ఇది కూడా ఫార్ములా అవుతుంది అని అంటే మురారి వచ్చింది. అదే అంతేగాని ఇందులో స్టార్స్ అవన్నీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్స్
యాక్టర్స్ ఇదంతా డిస్కషన్ పెట్టాల్సిందే కామర్స్ దగ్గర. కామర్స్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ద ప్రొడ్యూసర్. మీకు వాళ్ళు సెట్ అవుతారా లేదా క్యారెక్టర్? అంతే, అంతవరకు. అది మనం చూసుకోవాలి. అలా చూసుకుని మీరు ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు, అసలు మీరు చెప్తుంటే స్క్రీన్ అదిరిపోతుంది సార్. ఎప్పుడు సార్ రిలీజ్? నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ దసరా టైమా? మేబీ అరౌండ్ దట్ టైం. సో లాస్ట్ క్వశ్చన్ ఒక దాంతో ముగిస్తాను సార్. మేము రమ్యకృష్ణ గారిని చాలా మిస్ అవుతాం ఇక్కడ హైదరాబాద్లో. మీరు మిస్ అవుతారా? కోర్స్ సార్, అందులో అనుమానం లేదు. మీరు కానీ మీరు మిస్ అయ్యే విధానం కాదు, నేను ఇంకొక రకంగా మిస్ అవుతాను. మీరు ఏం చేస్తారు మిస్ అయినప్పుడు? వెళ్ళిపోతుంటారా? ఫోన్ చేసి మాట్లాడతాము, లేదా వెళ్తాను. వాట్ ఈస్ ద ఫ్రెండ్షిప్ యూ హ్యావ్ ఫౌండ్ సార్? దిస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్. మీ ఇద్దరి బంధం అవర్స్ ఇస్ మోర్ దాన్ దట్. ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అని చెప్తాను, ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సోల్ లెవెల్ థింగ్. అది నేను ఒక్కొక్కసారి నేను తను ఒక్కొక్కసారి 4 రోజులు మాట్లాడుకున్న రోజులు కూడా ఉంటాయి. బట్ వీ డోంట్ మిస్ ఈచ్ అదర్. లాస్ట్ టైం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో సమ్వేర్ ఇట్స్ బియాండ్ దట్. నేను ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ జస్ట్ వర్డ్స్ ఇన్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్ లైక్ దిస్. దట్ కెనాట్, ఏ రిలేషన్షిప్ అయినా అలాగే ఉండాలి. ఇట్ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఏ ఎక్స్ప్లెనేషన్ మోడ్, ఎక్స్పీరియన్సింగ్ మోడ్. అది యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ టు అండర్స్టాండ్ ఇట్. అది కొంతమంది తెలుసు ఉంటుంది మనకి. వీ డోంట్ మిస్ దెమ్ అండ్ వీ డోంట్ నీడ్ టు బి విత్ దెమ్ ఆల్వేస్. బట్ యూ ఫీల్ కనెక్టెడ్ ఆల్ ద టైమ్. ఎస్, అది ఉంటుంది, కంటిన్యూస్ ఫ్లో అవుతుంది. మేబీ ఇప్పుడు ఉన్న జ్ఞానంతో ఇప్పుడు కొంచెం క్రాక్ చేస్తే వచ్చిన ఆన్సర్ అది. ఐ నెవర్ యాక్చువల్లీ థాట్ అబౌట్ ఇట్. మీరు అడిగారు కాబట్టి మీకు ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి మీరు వెతుక్కుని ఇలా చెప్పారు. ఇదనే ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే అనిపిస్తుంది. షీ డైరెక్టర్స్ యాక్టర్ 100%. అమ్మో, నేను ఐ రియలైజ్డ్ వాట్ ఎ గ్రేట్ యాక్ట్రెస్ ఈస్ అండ్ డిసిప్లిన్ ఆన్ ద సెట్. కొంచెం అంటే అసలు ఐస్ తోటి అసలు ఏమి మాట్లాడకూడదు. జనరల్లీ ఎక్కువ ఒక ఇది ఉంటుంది ఆవిడకి, ఫెస్టివ్ మూడ్ ఉంటుంది ఎక్కడున్నా సరే, సెలబ్రేషన్ ఉంటుంది. చాలా సైలెంట్. షార్ట్ చేయటం, వెళ్ళి పక్కన కూర్చోవటం, ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే చెప్పు ఒకసారి అని అనేది, నేను చెప్పటం, నాకు మళ్ళీ తిరిగి చెప్పటం, వెళ్ళి టైటిల్ చేసేటం. చాలా బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఉన్నాయి. షీఈస్ గ్రేట్ యాక్ట్రెస్, ఐ కెన్ సే ఇట్. క్వీన్ చూసినప్పుడు అనిపించింది నాకు. బాహుబలి, నీలాంబరి, అమ్మూరు, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్, లైక్ ఆదర్ బ్యాక్ క్యారెక్టర్స్. క్వీన్ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్, ఆ పేర్లు యూజ్ చేయకుండా ఇట్స్ అన్అఫీషియల్ బయోపిక్ లాగా. గౌతమ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు. బట్ క్యారీ చేయాలి, దాన్ని రీప్రొడ్యూస్ చేయాలి, ఆ ఆరా క్రియేట్ చేయాలి. ఇట్స్ నాట్ ఇమిటేటింగ్ ఎయిర్, కాపీయింగ్ ఎయిర్ కాదు. ఆవిడ ఆరానే బ్యూటిఫుల్గా చేసి నేను చూసినప్పుడు అన్న ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఐ నవ్ షీఈస్ గ్రేట్ యాక్ట్రెస్. ఈస్ గ్రేట్ సార్ అండ్ రూలింగ్ ఆల్వేస్ గార్జియస్. షీ విల్ బీ లైక్ దట్.